ఉంటే దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ చెప్తుంది 34వ దావీదు కీర్తన 7వ వచనం, త్వరగా చదవండి. 34వ దావీదు కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరంటండి? ఆయన దూత. అబ్బా, ఎంత మంచి మాట అండి. దూతలు కాదండి, ఒక్క దూతే కోట్ల మందిని ఏం చేస్తుంది? హతము చేయగలదు. దానియేలు మోకరించాడు, దేవదూత దానియేలు ప్రక్కనుంది. సింహాలన్నీ ఏం చేశాయి? సింహం మామూలుగా కూర్చుంటే ఎట్లా కూర్చుంటుంది? 2 కాళ్ళు ముందుకు పెట్టాలి, 2 కాళ్ళు మడుచుకొని కూర్చాలి. సింహము లక్షణం అదే కదా. దానియేలు మోకరిస్తే, దేవదూత ఉంటే దానియేలు మోకరింపును చూసి సింహాలన్నీ మోకరించాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సింహాలన్నీ ఏం చేశాయండి? సింహాలు కూడా మోకరించాయండి. కారణం దానియేలు ప్రార్థన శక్తి. సింహాలు చూసి భయపడలేదు. ఎన్ని సింహాలు ఉన్నాయి అంటే చెప్తాను, ఎన్ని సింహాలు ఉండేది కూడా. ప్రార్థన చేశాడు, ఏ సింహాలు ఆయనను ఏం చేయలేదు. దేవదూత ఆయన ముందు నిలబడి ఉంది. తెల్లవారింది, రాజు పోయాడు. దానియేలు దుఃఖస్వరముతో, దానియేలు ఇప్పుడు మనం ఎంత బాధపడినామో అలాగనే దానియేలు, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు కదయ్యా, ఆ దేవుడు నిన్ను రక్షించినాడు కదా అంటే దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవి అవునుగాక. దేవుడు తన దూత నంపి నన్ను. దానియేలుకు దూత కనిపించిందండి? కనిపించలేదు కదా. మరి దానియేలు ఏమంటున్నాడు? విశ్వాసమును నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నప్పుడు రుజువై ఉన్నదని హెబ్రీ 11వ అధ్యాయములో స్పష్టముగా రాయబడింది. నువ్వు విశ్వసించిన ఎడల తనని దూత నంపి దేవుడు నన్ను కాపాడుతాడని అనుకున్నాడు. అందుకే దూత ఉంది అని దానియేలు అనుకున్నాడు. దేవదూతను పంపాడు, కాపాడాడు. రాజు దానియేలును సంతోషంగా బయటికి తీసుకొచ్చాడు. దానియేలు బోర్లో ఉన్నప్పుడు అన్నం తినలే, నాట్యాలు మానుకున్నాడు, అన్నీ మానుకున్నాడు. అప్పుడు రాజుకు కోపం వచ్చింది. అరే, ఇంత మంచివాడు దానియేలును సంపరానికి ఇంతమంది ప్రయత్నం చేస్తారా? రే, దానియేలు మీద అబద్ధం చెప్పిన వాళ్ళని అందరినీ పట్టుకరా పంటరా అన్నాడు. అప్పుడు ఎంతమందిని పట్టుకొచ్చినాడు? 119 మందిని, మొగోళ్ళను, 119 మంది వాళ్ళ భార్యలను,